ఇక రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ వార్తను పూర్తిగా చూడండి. బడ్జెట్ సమావేశాలు నిన్న పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి. ఈ వీడియోను మీరు పూర్తిగా చూస్తే దేశం మొత్తానికి మోదీ చేసినటువంటి సంస్కరణలు ఏంది, దేశం మొత్తానికి ఎంత డబ్బులు కేటాయించబోతున్నారు, ఎంత ఆర్థికంగా ఏ పథకాలకు ఏ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అనేది చూడాలి. మీరు చూడాలనుకుంటే ఈ వార్తను చూడండి. అయితే మొత్తానికి వచ్చే ఎన్నికలు ఇప్పుడు పార్లమెంట్ ఎంపీ ఎన్నికలను ఉద్దేశించి బడ్జెట్ని అయితే రూపొందించిండ్రంట. మొత్తానికి ఓట్ ఆన్ అకౌంట్ ఉదాహరణ ఓట్ ఆన్ అకౌంట్తో ఈ బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఇక ముఖ్యంగా 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఇక మొత్తానికి ఈ బడ్జెట్ను కేటాయించిన తర్వాతనే నిర్మలా సీతారామన్ అండ్ మళ్ళీ ఈ మోదీ ఇద్దరు కూడా ఆటోమేటిక్గా మేము గెలిచిపోతున్నాము, ఇక పార్లమెంటు ఎన్నికలలో ఎంపీ సీట్లు మొత్తం మాకే వచ్చేస్తాయి అన్న ఆలోచనతో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇక వేగవంతమైనటువంటి అభివృద్ధి దిశగా మరిన్ని సంస్కరణలు కూడా చేపట్టబోతున్నాము. అంటే ఇప్పుడు గెలవక ముందు చేపడతారు, గెలిచిన తర్వాత మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేగవంతమైనటువంటి అభివృద్ధిని మేము చేపడతామని చెప్తున్నటువంటి మోదీ సర్కార్ ఇక 2047 నాటికి వికసిత్ భారత్గా నిలిపే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. 2047 సంవత్సరం వచ్చేసరికల్లా వికసిత్ అంటే మొత్తానికి భారతదేశం మొత్తం వికసించిపోయే విధంగా రూపొందించడమే మా లక్ష్యం. ఆ లక్ష్యం ప్రకారమే మేము ముందుకు పోతున్నామని చెప్తున్నటువంటి ఇప్పుడు మోదీ సర్కార్ ఇక 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చేసారు. 10 ఏళ్లల్లో మోదీ 10 ఏళ్ల పరిపాలనలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటకు వచ్చేసారు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ పరిపాలనతోనే చాలామంది పేదరికం నుండి వృద్ధికి వచ్చేసారు. వృద్ధి సంపన్నులు అయిపోయారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మోదీ సర్కార్ కూడా అదేవిధంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి సంఖ్యలు దించుకొని బయటకు వచ్చేసారు. ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు మొత్తానికి. ఇక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత కేసీఆర్ను ఓడగొట్టిండ్రు ప్రజలు. అన్నం పెట్టేటువంటి చేతును నరికేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. అన్నం పెట్టేటువంటి చేతునే నరికేసుకున్నటువంటి పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిండ్రు, గద్దె మీద కూర్చుండబెట్టిండ్రు. ఇక తర్వాత ఏం జరుగుతుందో ముందు చూడాలి. ఇక అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరాయన్న నిర్మలమ్మ. మొత్తానికి అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరినాయి. వీళ్ళు పెట్టినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి వర్గానికి కూడా చేరిపోయినాయి అని చెప్తున్నటువంటి నిర్మలా సీతారామన్. ఇక ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పుల జోలికి వెళ్ళని తీరు. ఇక రక్షణ రంగానికి ఎక్కువ డబ్బులు, ఆర్థికంగా రక్షణ రంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ముఖ్యంగా 6.2 లక్షల కోట్లు కేటాయింపు. ఏది ఈ రక్షణ రంగానికి? రక్షణ రంగం అనేది ఇంపార్టెంట్ కదా. ఎక్కడి నుండి ఏమొచ్చేది తెలియదు, ఏ దేశం నుండి ఎవరు దాడి చేసేది తెలియదు. కాబట్టి రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువగా 6.2 లక్షల కోట్లు కేటాయించారు. ఇక పర్యాటక ప్రాంతంగా లక్షద్వీప్ అభివృద్ధి. ఇక రూట్ మ్యాప్ సోలార్తో 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ కూడా సరఫరా చేయబోతున్నారు. రైల్వే శాఖకు 2.52 లక్షల కోట్లు. 40,000 భోగీల ఆధునీకరణ. ఆశా కార్యకర్తలు అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ గుర్తింపు. ఆశా కార్యకర్తలకు అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కూడా చేపడుతున్నారు మొత్తానికి. ఇక ఈ బడ్జెట్లో ఆనందించాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ చెప్తా చూడుర్రి. ఎవరు ఆనందించవచ్చు, ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ బడ్జెట్ వికసిత్ భారత్ 4 స్తంభాలైనటువంటి యువతకి, పేదలకు, మహిళలకు, రైతులకు వీళ్ళకు మాత్రం మంచిగానే ఉంది బడ్జెట్. వీళ్లకు మాత్రం అభివృద్ధి దిశగా ప్రయాణించే దిశగానే బడ్జెట్ను రూపొందించడం జరిగింది. సరిపోతుంది. యువతకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇక ఇంకొకటి రైతులకు, అది రైతాంగం అంటే దేశాన్ని కాపాడేటువంటిది, దేశం మొత్తానికి అన్నం తినిపించేటువంటి రైతాంగం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇక పేదలంటారా, పేదలు పోవాల్సిందే. పేదరికం పోయి అందరు కూడా ఆల్రెడీ ఇక్కడ 25 కోట్ల మంది పేదరికం నుండి బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు కూడా బయటకు రావడానికి ఆలోచనలు. ఇక మహిళలకు కూడా మహిళలు కూడా చాలా రోధించకుండా ఇళ్లల్లో
వాళ్ళకు పనులు దొరకనటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా మంచి పురోగతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక శక్తివంతం చేస్తుంది. ఇది దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్. గ్రామాలు నగరాల్లో పేదల కోసం 4 కోట్లకు పైగా ఇల్లు నిర్మించాం. మరో 2 కోట్ల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక తొలుత 2 కోట్ల మంది మహిళలను లక్పతి దిదీలుగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం. 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్తున్నారు. ఇంకా 2 కోట్ల మంది ఇక ఇల్లు కట్టించరుగా 4 కోట్లకు పైగా ఇల్లు నిర్మించామని చెప్తున్నారుగా. ఈ 4 కోట్ల పైగా ఇల్లు నిర్మిస్తే వాటికి కొంత డబ్బు మనోళ్ళు కేటాయించి, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇక మేమే కట్టినాం బంగ్లాలు, మేమే పేదలకు ఇండ్లు కట్టిస్తున్నామని వాళ్ళు డప్పు కొట్టుకుంటారు. ఇక నిర్మలమ్మ లెక్కలకు మోదీ మార్కులు. మొత్తానికి ఇక నిర్మలమ్మ బడ్జెట్లో చూపెట్టినటువంటి లెక్కలకు మోదీ మార్కులు వేసిండు. మంచి మార్కులు వేసిండు మోదీ. నిర్మలమ్మ చూపెట్టినటువంటి లెక్కలకి మార్కులు వేసిన మోదీ ఇక వేసుకుందాం 100కు 100 మార్కులు. ఇక పేపర్ ముందే లీక్ అయిందో లేక పాఠాలన్నీ ఔపోసన పెట్టేశారో కానీ పరీక్షల ముందు విద్యార్థులు పడే టెన్షన్లో 10వ వంతు కూడా మోదీ సర్కారులో కనిపించలేదు. ఇక బడ్జెట్లో సాధికారత అటుంచితే ప్రవేశపెట్టడంలో మాత్రం సాధికారత కనిపించింది. ఇక ప్రోగ్రెస్ రిపోర్టులో 100కు 100 మార్కులు వేసుకుంది. ఈ ఎన్నికల తరుణంలోనూ ఇక తాయిలాల జోలికి పోకుండా గత 10 ఏళ్ల పనితీరు వివరిస్తూ దేశాన్ని ఇక తదుపరి దశకు తెచ్చామని చెప్పుకునేందుకే ఇక పరిమితం అయిపోయిందని చెప్తున్నటువంటి మాట ఇది. ఇక ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి, ఇక ఉమ్మడి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తానికి బోర్డు నియంత్రణలోకి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. కృష్ణా బోర్డు నియంత్రణలో శ్రీశైలం సాగర్ నుంచి నీటి విడుదలకు తెలంగాణ ఏపీ అంగీకారం. కృష్ణా బోర్డు నియంత్రణలో ఉన్నటువంటి శ్రీశైలం సాగర్ నుంచి నీటి విడుదలకు తెలంగాణ ఏపీ అంగీకరించాయంట. ఇక జల విద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన 10 అవుట్లెట్లపై బోర్డు నియంత్రణకు ఓకే. 2 ప్రాజెక్టుల్లోని ప్రతి విభాగం వద్ద ఇక పరస్పరం ఉద్యోగుల నియామకానికి నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. 2 ప్రాజెక్టుల్లోని ప్రతి విభాగం వద్ద కొత్తగా కొంతమందిని ఉద్యోగాలను పెట్టుకోవడానికి కూడా పరస్పరం నియామకానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ అక్కడ పనిచేయడానికి కొంతమందిని పెట్టుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ కేఆర్ఎంబి సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీల వెల్లడి. దీనిపై మీడియాలో వార్తలతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి నష్ట నివారణ చర్యలు. ఇక నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదని స్పష్టీకరణ. మొత్తానికి కృష్ణా బోర్డుకు నీటిని ప్రాజెక్టులను అప్పగించేది లేదు. దీని గురించి పూర్తిగా తెలిసేదాకా గత నెల 27న కేంద్రానికి రాసిన లేఖ మీడియాకు విడుదల. జనవరి 17 నాటి భేటీలో తాము ప్రాజెక్టుల అప్పగింతను ఒప్పుకోలేదని ఇక పునరుద్ఘాటన. తెలంగాణ దీనిపైన మీడియాలో వార్తలు. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి నష్ట నివారణకి చర్యలు. మొత్తానికి కృష్ణా బోర్డుకి ఇవ్వలేము అని నివేదిక రాసిండ్రట. ఇక కృష్ణా బెసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ ఏపీ నీటిపారుదల శాఖలు ఈఎన్సీలు గురువారం హైదరాబాద్లోని జలసౌధలో జరిగినటువంటి కేఆర్ఎంబి సమావేశంలో అంగీకరించారు. ఇకపై శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబి ప్రత్యక్ష నియంత్రణలో జరపాలని, ఇందుకోసం 2 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి ఇక్కడ మిగతాది 11వ పేజీలా. ఇక నేటి నుంచి పల్లెల్లో ప్రత్యేక పాలన. ఇక ఇవాళ నుండి గ్రామాలలోకి సర్పంచ్ల పదవి కాలం నిన్న ముగిసింది. ఇవాళ నుండి ప్రత్యేక పాలనతోని గ్రామాలు నడుస్తాయి ప్రత్యేక అధికారులను పెట్టి. ఇక ముగిసిన సర్పంచ్ ఇక వార్డు సభ్యుల పదవి కాలం, గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ప్రభుత్వం ఉత్తర్వులు. ఒక్కో పంచాయతీ లేదా కొన్ని జీపీలను కలిపి ప్రత్యేక అధికారుల నియామకానికి ఆదేశాలు తీసుకున్నారు. ఒక జీపీకి అధికారిని నియమించకపోతే ఒక 2-3 జీపీలను కలుపుకొని ఒక ప్రత్యేక అధికారిని పెట్టడం జరిగింది. మొత్తానికి ఇవాళ నుండి ప్రభుత్వ అధికారులే పాలన చేయబోతున్నారు గ్రామాలలో. ఆశలు అంచనాలే. రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేనటువంటి కేంద్ర బడ్జెట్
ఇక విభజన హామీలు ఊసే లేదు, ఇక ప్రాజెక్టుల ప్రస్తావన లేదు, కేవలం కేంద్ర ప్రాజెక్టులు కార్యక్రమాల ద్వారానే లబ్ధి, కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే రాష్ట్ర ప్రయోజనాల లెక్కలు తేలే అవకాశం ఉంది. రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలకు ఎలాంటి నిధులను కేటాయించలేదు. కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అటు కర్ణాటకలో ఇటు ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో. ఇంకా వీళ్ళకి మాత్రం ఎండబెట్టినటువంటి పరిస్థితి నెలకొన్నది మొత్తానికి. ఇక వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక సాదా సీదా, వరాలు లేవు వాతలు లేవు, సాదా సీదా అంటే ఇంతకుముందు ఏ విధంగా అయితే నడుస్తుందో దేశం అదే విధంగా అదే బడ్జెట్తోనే అట్లనే పోతుంది, సాదా సీదాగానే ఉన్నది. కొత్తగా మాత్రం ఏం కేటాయించలేదు. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల, రక్షణ రంగానికి ఎక్కువగా కేటాయించారని చెప్పినా కదా. ఇక మరో 2 గ్యారెంటీలు అమలు చేద్దాం. మొన్న స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి గెలవగానే 2 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టిండు. ఇక 100 రోజులల్లో మొత్తానికి 6 గ్యారెంటీలకు పూర్తి శ్రీకారం చుడతామని చెప్పిండ్రు. ఇక 100 రోజులు నిండక ముందే ఇప్పుడు మళ్ళా 2 గ్యారెంటీలకు ఈ నెలలో శ్రీకారం చుడతామంటున్నారు. అంటే 2 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తుండ్రు. ఆ 2 గ్యారెంటీలు ఏంటియో చెప్తప్పుడు 500కు సిలిండర్ బుడ్డి, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. ఇక ఈ రెండు పథకాలకు శ్రీకారం చుట్టబోతుండు. 500కు సిలిండర్ బుడ్డి, ఫ్రీ కరెంటు 200 యూనిట్లు. ఇవి ప్రవేశపెట్టబోతున్నారు. ఇక 2 గ్యారెంటీలు. ఇందిరమ్మ ఇండ్లు వీటిలో రెండింటిలో అమలుకు రెడీగా ఉండండి. ఇక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ బడ్జెట్లోనే విధుల కేటాయింపు. ఇక అర్హులెవరికి నష్టం జరగొద్దు. ఇక లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇక గ్యారెంటీలకు దరఖాస్తులు నిరంతర ప్రక్రియ. ఇక తప్పుగా వచ్చినటువంటి అప్లికేషన్ ఫీల్డ్ లెవెల్లో రీవెరిఫికేషన్ చేయాలని కూడా సూచన. ఇక మొన్న అప్లికేషన్లు నింపిండు కదా, వాళ్ళు ఏమన్నా తప్పులు వస్తే ఫీల్డ్ వెరిఫికేషన్ మళ్ళీ ఒకసారి చేయాలంట. ఇక మొత్తానికి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఈ పథకాలన్నీ అందే విధంగా చూద్దామని ఆలోచనకు వచ్చేసారు. అంటే మొత్తం మీద ఇప్పుడు కొంతమంది అందులో ఇండ్లు కట్టుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపిండ్రు. అప్లికేషన్లలో ఇండ్లు కట్టుకోవడానికి, ఇక రైతు బంధుకు, భూములకు సంబంధించి, ఇంకొకటి ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి కూడా ఈ 3 అయితే గట్టిగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళే ఉంటారు ఎక్కువ. మీరైతే అదే పెట్టుకుంటారు. ఇక ఈ 3 పైన ఫోకస్ పెట్టాలి. కానీ ఇండ్లు కట్టుకోవడానికి బడ్జెట్ లేదు, పెన్షన్ పెంపు లేదు. ఈ రెండు తప్ప ఇగో 500కు సిలిండర్ బుడ్డి, 200 యూనిట్ల కరెంటు. ఈ 2 అయితే తక్కువ బడ్జెట్తో ఏదైతే ముందుకు పోతుందో ఈ 6 గ్యారెంటీలల్లో అవే ముందుగాల సంతకాలు చేసుకుంటూ పోతుండ్రు, వాటిని అమలు చేస్తున్నారు. ఇక జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్సు. ఇక ఎల్బీ నగర్ ఇబ్రహీంపట్నం రూట్లో ఒక ట్రిప్ నడిపినటువంటి అధికారులు. ఇక పర్మిషన్ లేకుండా నడపడం పైన ఉన్నత అధికారుల ఆగ్రహం. పర్మిషన్ లేకుండా ఆర్టీసీలో జెంట్స్ స్పెషల్ పేరుతో బస్ నడపడం వివాదాస్పదమైంది. ఉన్నత అధికారుల అనుమతి తీసుకోకుండానే ఇబ్రహీంపట్నం డిపో అధికారులు ఇక గురువారం పురుషులకు మాత్రమే పేరుతో బస్సు నడిపారు. ఇక కాలేజీ స్టూడెంట్స్ రద్దీ అధికం ఉందని ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు. ఈ బస్సు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ రూట్లో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో ఇక బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటున్నది. ఇక ఫుట్ బోర్డుపై వేలాడుతూ స్టూడెంట్స్ జర్నీ చేస్తున్నారు. ఫుట్ బోర్డు పైన ఈ రద్దీ ఉన్నటువంటి ఫుట్ బోర్డు పైన వేలాడుతూ జర్నీ చేస్తున్నారు. మొత్తానికి జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్ అంట. దీని మీద ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మళ్ళా మంత్రి మల్లారెడ్డి చెప్తుండు, మళ్ళా మంత్రిని అయితానేమో, నేను ఒకవేళ మళ్ళీ మంత్రిని ఇట్లా అయితానేమో అంటుండట. ఇక 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు మల్లారెడ్డి, ఒకవేళ నేను 5 ఏళ్లలో మళ్ళీ ఈ మంత్రిని కావచ్చు, ఈ 5 ఏళ్లలో ఏదైనా జరగచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మల్లారెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తా, ఇక కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదు, ఆ షాక్ నుంచి మేమింకా తేరుకోలేదు. ఇక మీడియాతో చిట్చాట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి
మళ్ళా మంత్రిని అయితానేమోనని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అదృష్టం ఉంటే రాసిపెట్టే ఉంటే 5 ఏళ్లలో ఏదైనా జరగొచ్చునని ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఓడిపోయే కాంగ్రెస్ గెలుస్తుందనేటువంటి కలలో కూడా ఊహించలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ అదే మల్లారెడ్డి ఒకడే కాదు ఊహించింది, ప్రజలు ఊహించలేదు, ఇంకా మిగతా ఏ నాయకులు కూడా ఊహించలేనటువంటి ఒక గమ్మతైనటువంటి మలుపు తిరిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అసలు అధికారంలోకి వస్తుందని అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీయే మొదటి స్థానానికి వచ్చింది. అది బీజేపీ వాళ్ళు కూడా 2వ స్థానంలో లేకపోవడానికి కారణం బండి సంజయ్ని తీసేసి ఈటల రాజేందర్ పెట్టడం, అందులో కొన్ని అవకతవకలు జరిగినాయి. కిషన్ రెడ్డిని కూడా నియమించడం. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టివేత, 12 కేసుల్లో 6 కేసులను కొట్టివేసిన కోర్టులు, సరైన సాక్ష్యాధారాలు అందించని ఎక్సైజ్ అధికారులు. ఇక ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా తీర్పులు. ఇక పూరి జగన్నాథ్, రవితేజ, ఇక తరుణ్ సహా పలువురిపైన కేసులు కొట్టివేత. మొత్తానికి డ్రగ్స్ కేసులో, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొట్టివేత. ఇక 12 కేసుల్లో 6 కేసులు అయితే కొట్టేసిరట 12 కేసులల్లో. ఇక ఇవాళ ఇంద్రవెల్లిలో రేవంత్ సభ. ఇక ఇవాళ ఇంద్రవెల్లిలో రేవంత్ సభ నిర్వహించబోతుండు. ఆ సభలో ఇక మేము మొన్న 2 గ్యారెంటీలు అమలు చేసినాం, ఇప్పుడు ఇంకొక 2 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజులలో పూర్తిగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్తాడు. ఇక ముఖ్యంగా కేసీఆర్ పైన విరుచుకోబడతాడు. ఈ సభలో తప్పకుండా కేసీఆర్ మీద విరుచుకోబడతాడు. ఇక్కడి నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావం. ఇక నాగోబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం సందర్శన. ఇక సీఎం సభను సక్సెస్ చేద్దాం. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్తుండు. ఇక ఆదిలాబాద్ నుంచి అభివృద్ధికి అడుగు. ఇక ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని మంత్రి సీతక్క చెప్తుంది. ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా బోర్డు పరిధిలోకి అంట. ఇక పవర్ హౌస్లు మినహా అవుట్లెట్ల అప్పగింతకు ఏపీ, తెలంగాణ ఓకే అన్నది. ఇక కేఆర్ఎంబీ సమావేశాల్లో నిర్ణయం, ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోమని జనవరి 27న జలశక్తి శాఖ సెక్రటరీకి, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీకి లేఖ. ఇక కేఆర్ఎంబీ మీటింగ్ తర్వాత మీడియాకు లేఖ రిలీజ్. మొత్తానికి ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోమని ప్రాజెక్టుల జలశక్తి సెక్రటరీ లేఖలు రాసిండ్రు, కానీ ప్రభుత్వం ఇచ్చేద్దామంటున్నది. ప్రభుత్వం మాత్రం ఇచ్చేద్దామని చెప్తుంది. ఇక ప్రతి సెగ్మెంట్కు 10 కోట్లు, రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్ల చొప్పున 119 నియోజకవర్గాలకు మొత్తం 1190 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక బడ్జెట్ కేటాయింపుల నుంచి ఆ నిధులను విడుదల చేయనుంది. ప్రతి 10 సెగ్మెంట్లకు 10 నియోజకవర్గాలకు గాను ఒక 10 కోట్లు, ప్రతి సెగ్మెంట్కు 10 కోట్లు, ప్రతి సెగ్మెంట్కు 10 కోట్లు కేటాయించింది రాష్ట్రంలో. మొత్తానికి ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇక మాకు 10 ఏళ్ల పాలన చూసి ఓట్లేయండి అంటూ బీజేపీకి సంబంధించి ఇక మన నిర్మలా సీతారామన్ నిన్న బడ్జెట్ కేటాయించిండు కదా, ఆ బడ్జెట్లో మొత్తానికి ఈ విధంగా ఉంది. వరాలు వాతలు లేకుండానే, వరాలంటే కొత్త వరాలు ఏం లేవు, వాతలు కూడా ఏం పెట్టింది లేదు, ఉన్నది ఉన్నట్టే నడుచుకుంటూ పోయింది. ఇక పన్ను రాబడి 26,1,574 కోట్లు. ఇక అప్పులు 16,85,494 కోట్ల రూపాయల అప్పులు. ఇక ఈ బడ్జెట్ అభివృద్ధి కొనసాగింపునకు గ్యారంటీ. ఇక దేశ వృద్ధికి పడినటువంటి పునాదులను మరింత బలోపేతం చేస్తుంది. ఇది మధ్యంతర బడ్జెట్ కాదు, ఇక సృజనాత్మక సమ్మిళిత బడ్జెట్. ఇక యువత, పేద మహిళలకు, రైతుల సాధికారితకు దోహదపడుతుంది. యువ భారత్ ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మొత్తానికి ఓట్లకు సై అంటున్నారు. ఇక బడ్జెట్ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా, 10 ఏళ్ల ప్రగతి చూసి ఓటేయాలని సంకేతాలు కూడా తెలిపారు. ఇక 500 ఎకరాల్లో ఏఐ హబ్, 500 ఎకరాలల్లో ఏఐ హబ్ను నిర్వహించబోతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు యోచన. త్వరలో హైదరాబాద్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ. ఇక ప్రణాళిక సిద్ధం చేస్తున్నటువంటి సర్కారు.
ఇక ఇంకొకటి కేసీఆర్ తొంటి వెముక విరిగిపోయిన తర్వాత నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొత్తానికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గజ్వేల్ ఎమ్మెల్యే రాష్ట్ర ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఇక అసెంబ్లీలో గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తదితరులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ వలలో పడొద్దు, మొత్తానికి మనం కాంగ్రెస్ వలలో పడకూడదు, అందరం కూడా బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసుకుందాం, గెలుచుకుందాం. కానీ అక్కడిక్కడ ఓకుర్రి బీజేపీ వాళ్ళ వెనుక ఇటు పోతే కాంగ్రెస్ వాళ్ళు వెనుక పోయినరనుకో ఆగమైపోతాం. మళ్ళా ఇక పనుల కోసం కొందరు రేవంత్ను కలుస్తున్నారు, పనులు చేయకపోగా బద్నాం చేస్తారు, జాగ్రత్త. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన కేసీఆర్ ఇక రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది, ఇక ఉంటుందా ఉండదా అనేది వారి చేతుల్లోనే. ఏడాదిలోపే ప్రజల్లో భ్రమలు తొలగుతాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు, బడ్జెట్ సమావేశాలకు హాజరవుతా. ఇక కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం, బీఆర్ఎస్ ఎల్పీ ఇక బాధ్యతలు. నేడు తెలంగాణ భవన్కు వెళ్ళనున్న మాజీ సీఎం. ఇక బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు నేను వస్తా, ఇప్పుడు మాత్రం ఫామ్ హౌస్కి ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్తున్నటువంటి కేసీఆర్. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి ఏదో కొన్ని పనులు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే పోతుండ్రు, ఏదన్నా మా నియోజకవర్గానికి ఏమన్నా పనులు చేస్తారో అన్న ఆలోచనతో వాటిని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఇక రేవంత్ రెడ్డి కూడా మా పార్టీలో చేరడానికి వచ్చిండ్రు, లేకపోతే మమ్మల్ని బతిమిలాడుతున్నటువంటి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్టేజ్లో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ దగ్గరికి రావాలి, ఎమ్మెల్యేలంతా నీ దగ్గరికి వచ్చి నియోజకవర్గాలకు ఏం కావాలనో అడగాల్సినటువంటి పరిస్థితి. దాన్ని నువ్వు ఆసరాగా తీసుకొని ఇంకో రకంగా ప్లే చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయండి. ఇక చంపాయి సొరెన్కు జార్ఖండ్ గవర్నర్ ఆహ్వానం. ఇక అంతకు ముందు తీవ్ర నాటకీయ పరిణామాలు, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలంటూ గవర్నర్కు జేఎంఎం ప్రతినిధి బృందం విజ్ఞప్తి. ఇక కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేటువంటి యత్నం అయితే చేస్తున్నారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలింది. 6 కొట్టివేసినటువంటి నాంపల్లి కోర్టు చూసినాగా 6 కేసులు కొట్టేసిరు 12 కేసులలో. ఇక ప్రాజెక్టుల అప్పగింతపై చెరో మాట చూసినావు కదా. ప్రాజెక్టులను అప్పగించడం అనేది 2 మాటలలో జరుగుతుంది. ప్రభుత్వం అప్పగిస్తా అంటే రాష్ట్ర కార్యదర్శి సెక్రటరీ వాళ్ళు వద్దని చెప్తుండ్రు. ఇది చూద్దాము. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నామంటూ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ప్రకటన. వాటలు తేలే వరకు అప్పగించేదే లేదు, కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ విడుదల. కార్యదర్శి ఇక చర్చాంశనీయమైనటువంటి విరుద్ధ ప్రకటనలు. బోర్డు నియంత్రణలోకి సాగర్ శ్రీశైలం సహా 10 కాంపోనెంట్లు. ఇక కేఆర్ఎంబి భేటీలో 2 రాష్ట్రాల అంగీకారం, కమిటీ నిర్ణయం మేరకే నీటి విడుదల. ఇక సాగర్ వద్దే సిఆర్పిఎఫ్ను మోహరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారట సాగర్ వద్ద. ఇక ఇట్లయితే జరగది, సిఆర్పిఎఫ్ బలగాలను కూడా మోహరిస్తేనే సాగర్ దగ్గర పక్కాగా నడుస్తుందని ఒక ఆలోచనకు వచ్చారు. కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపైన స్పష్టత లేకుండా పోయింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు తలో రకంగా స్పందించడంతో ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబికు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. అదేమీ లేదన్నట్లుగా నీటి వాటాలను తేల్చిన తర్వాతే నిర్ణయం ఉంటుందని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇటీవల కేంద్రానికి రాసినటువంటి లేఖ. ప్రాజెక్టుల అప్పగింత పైన చెరొక్క మాట మాట్లాడుతున్నారు శ్రీధర్ బాబు. ఇక్కడ శ్రీధర్ బాబు ఒకటి, రాహుల్ బొజ్జా మరొక మాట మాట్లాడుతుండ్రు. ఈ రకంగా కృష్ణా బోర్డుకు సంబంధించి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడం పైన ఈ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇవి మనం తెలంగాణలో వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము. ఇంకొకటి ఇక మెరుపులు లేనటువంటి మధ్యంతరం, మెరుపులు లేని
మధ్యంతరం అంటూ ఇక్కడ తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, తాయిలాలకు దూరంగా ఉన్నటువంటి తాత్కాలిక బడ్జెట్. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇక మొత్తానికి ఈ విధంగా ఉన్నాయి వార్తలు. ఇక మెరుపులు లేని మధ్యంతరం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఏం లేవు, పాత ఏం వాతలు పెట్టలే, ఉన్నట్టే ఉన్నాయి. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. నిన్న హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, బారాసా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మొత్తానికి ఇక త్వరలో మరో 2 గ్యారెంటీలు అమలు చేయబోతున్నాం. ఇక ఇంకొకటి పల్లెల అజమాయిషీ గెజిటెడ్ అధికారులకి. పల్లెల అజమాయిషీ గెజిటెడ్ అధికారులకి అంటే సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది కదా, ఇక గెజిటెడ్ అధికారులకి గ్రామ పంచాయతీలను అప్పగించారు. అంటే 2-3 వేసి పంచాయతీలకు ఒక్కరిని నియమించారు. గెజిటెడ్ ఆఫీసర్స్ ఎక్కువ మంది ఉండరు కాబట్టి మండలాల్లో 2-3 గ్రామాలకు సంబంధించి ఒక గెజిటెడ్ ఆఫీసర్ను నియమించడం జరిగింది. అంటే ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఇంకా మిగతా స్థానాల్లో ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు గ్రామాలకు. ఇక విధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మిద్దాం. ఏం విధ్వంసమైంది రేవంత్ రెడ్డి? తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయిందట, పునర్నిర్మిద్దామని చెప్తుండు. ఏం పునర్నిర్మిస్తాడు? ఆ దిశగా పోలీసులు కీలక పాత్ర పోషించాలి. ఇక ఐపీఎస్ల గెట్ టుగెదర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి జ్ఞాపిక అందిస్తున్న డీజీపీ రవిగుప్తా. ఇక వీధి కుక్కల దాడి శంషాబాద్లో బాలుడి మృతి. శంషాబాద్లో మళ్ళీ వీధి కుక్కల దాడిలో ఒక బాలుడు మృతి చెందిండు. ఇది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘటన. దీని మొత్తం మీద స్పందించాలి. ఈ విషయం మీద రేవంత్ రెడ్డి స్పందించాలి. అప్పుడు కేసీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు కుక్కలు కూడా చిన్నపిల్లల్ని కాటేసి చిన్నపిల్లలు ఎక్కడో చనిపోతే ప్రభుత్వం పైన జిహెచ్ఎంసీ పైన విరుచుకపడ్డంటి వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చనిపోయినటువంటి దాడిలో ఇక్కడ చూస్తున్నాం కదా, వీధి కుక్కల దాడి, శంషాబాద్లో బాలుడి మృతి. దీనిపైన రేవంత్ ఏం మాట్లాడతారో. ఇక 2 రాష్ట్రాల్లో పర్యటించనున్న డ్యామ్ సేఫ్టీ బృందం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు 2 రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఇక 6 నుంచి 8వ తేదీ వరకు శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనుంది. ఇక ప్రాజెక్టు ఆనకట్ట భద్రత నిర్మాణాలపైన పరిశీలన చేసి ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. 8 నుంచి 12వ తేదీ వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిశీలన భద్రతపై తనిఖీలు చేసి తెలంగాణకు సూచనలు అందించనుంది. ఇది మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాం.